అడవుల్లో తుపాకీ మూత మోగించిన మావోయిస్టులు ఇప్పుడు ఒక్కొక్కరిగా జనజీవన స్రవంతిలోకి అడుగుపెడుతున్నారు. తెలంగాణలో పెరుగుతున్న మావోయిస్టుల లొంగుబాట్ల వెనుక కేవలం పోలీసుల చర్యలే కాదు, ఓ మహిళా అధికారి పట్టుదల వ్యూహం కూడా కీలకంగా నిలిచింది. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ సుమతి నిశిత పర్యవేక్షణ మావోయిస్టులతో నమ్మకం పెంచే ప్రయత్నాన్నిస్తున్నాయి. తుపాకీదారి కాదు, సాధారణ జీవితం కూడా ఉందని వారికి నమ్మకం కలిగిస్తూ లొంగుబాట్లకు మార్గం చూపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో శాంతి దిశగా సాగుతున్న ఈ మార్పు వెనుక నిలిచిన మహిళా అధికారిని సుమతి పట్టుదల ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది. బడుగుల సుమతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారిని. 2000 సంవత్సరంలో గ్రూప్ 1లో అర్హత సాధించి శిక్షణ అనంతరం 2001లో డీసీపీగా తొలి పోస్టింగ్ అందుకొని 2007లో కన్ఫర్డ్ ఐపీఎస్గా పదోన్నతి పొందారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి కేవలం 6 ఏళ్ల సర్వీస్కే ఒక గ్రూప్ 1 అధికారి ఐపీఎస్ అయ్యి రికార్డు నెలకొల్పారు. ఆమె 2020లో ఎస్పీ ర్యాంకు నుంచి ఇన్స్పెక్టర్ జనరల్గా పదోన్నతి అందుకున్నారు. సుమతి గతంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో పనిచేసినప్పుడు సీక్రెట్ ఆపరేషన్ అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. కేవలం 25 ఏళ్ల వయసున్న సమయంలో 2004లో శాంతి చర్చలను దగ్గరుండి చూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ హోదాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. చిక్కడపల్లి ఏసీపీ, వరంగల్ అదనపు ఎస్పీగా, మెదక్ ఎస్పీ, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ, సిఐడి, తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీఐజీగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ ఎస్ఐబి చీఫ్గా తన మార్కును కొనసాగిస్తున్నారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు టాప్ కమాండర్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఇటీవల లొంగిపోయారు. అయితే వారు లొంగిపోవడంతో కీలక పాత్ర పోషించింది ఎవరో కాదు, ఐపీఎస్ అధికారిని సుమతి. ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా లొంగుబాట్లు అయ్యేలా చూడటంలో ముందున్నారు. మావోయిస్టు అగ్రనేతలు ఆయుధాలు వదులుకొని జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు సుమతి. తెలంగాణ పోలీసు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కు ఐజీగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చేలా అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. మావోయిస్టులు తుపాకులు వీడి అడవుల నుంచి బయటకు వస్తే కలిగే ప్రయోజనాలను వారికి వివరించి వారి ఆలోచన విధానాల్లో మార్పు తేవటంలో సక్సెస్ అయ్యారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించడం సాధ్యం కాని పనిని వారికి అర్థమయ్యేలా చెప్పటంలో విజయం సాధించారు. నిజానికి సీనియర్ మావోయిస్టు లొంగిపోవటానికి ఎస్ఐబి టీం చాలా కృషి చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా, ఒక తూటా పేలకుండా అగ్రనేతలను జనజీవన స్రవంతిలోకి వచ్చేలా చేశారు. గత ఏడాది అక్టోబర్లో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయిన కీలక మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను మాదిరిగా కాకుండా దేవ్జీవో మావోయిస్టు మార్గాన్ని విడిచిపెట్టే ఆలోచన లేదని తెలుస్తోంది. మరోవైపు ఏళ్లుగా అడవుల్లో వినిపించిన తుపాకుల మోత ఇక వినిపించే పరిస్థితులు లేవు. ఒక్కొక్కరిగా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇక ఈ భారీ లొంగుబాట్ల వెనుక చర్చలు, నమ్మకం, వ్యూహంతో ముందుకు నడిపిన ఎస్ఐబి చీఫ్ సుమతి పాత్ర కీలకం. మహిళా దినోత్సవ వేళ ఒక మహిళా అధికారి సాధించిన ఈ విజయం తెలంగాణలో శాంతి దిశగా కొత్త ఆశను చూపిస్తోంది.